Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ ఇంట్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి. చిన్న అప్పన్న అక్రమాస్తుల కేసులో ఏసీబీ సోదాలు ముమ్మరం చేసింది. విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడలో ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఇక 2019-2024 మధ్య భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు అధికారులు. అక్రమాస్తుల మార్కెట్ విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో చిన్న అప్పన్నను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. చిన్న అప్పన్నకు జూన్ 8 వరకు రిమాండ్ విధించారు విశాఖ ఏసీబీ కోర్టు. చిన్న అప్పన్నను కస్టడీకి కోరే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఇటు వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏగా ఉన్నటువంటి చిన్నప్ప అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ కూడాను ఏసీపీ సోదాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్యన భారీగా అక్రమాస్తులు సంపాదించారంటే ఆరోపణ నేపథ్యంలోనే ఏసీపీ తనిఖీలు కొనసాగినటువంటి పరిస్థితి. ఏసీపీ తనిఖీల్లో మార్కెట్ విలువ 30 కోట్లు విలువ చేసేటటువంటి అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ కూడాను ఏసీపీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే 5 ఏళ్ల కాలంలో పూర్తిగా కూడాను ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం, దానికి తగ్గ ఆధారాలను కూడా ఏసీపీ చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్నప్పని ఏసీపీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. జూన్ 8 వరకు కూడా విశాఖ ఏసీబీ కోర్టు చిన్నప్పని జూన్ 8 వరకు కస్టడీ విచారణకు ఇచ్చేటటువంటి పరిస్థితి, రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్నప్పకి కస్టడీ కోరేటటువంటి పరిస్థితి ఏసీపీ అధికారులు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రిమాండ్ కి సంబంధించిన అనంతరం కూడా అక్రమాస్తులకు సంబంధించినంత వరకు ఏదైతే 5 ఏళ్ల కాలంలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఏసీపీ రిమాండ్ కోరేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అక్రమాస్తులకు సంబంధించినంత వరకు ఎవరు సహకరించారు, అసలు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తిగా కూడా విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అదేవిధంగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎలా ఆస్తులు సంపాదించారనే దానిపై కూడా ఏసీపీ దృష్టి సారించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నటువంటి పరిస్థితి, ఆదాయానికి సంబంధం లేకుండా ఆస్తులు కలిగి ఉన్నటువంటి నేపథ్యం, ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరు సహకరించారు అనే దానిపై కూడా ఏసీపీ దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రిమాండ్ కు విధించిన అనంతరం కూడాను పూర్తిగా కూడా ఏసీపీ కస్టడీకి తీసుకుంటే మిగిలిన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా జరిగేటటువంటి వ్యవహారాలకు సంబంధించినంత వరకు కూడా ఈయన ఏదైతే మాజీ పిఏగా ఉండేటటువంటి ఈయన ఒక్కరి దగ్గరే ఈ స్థాయిలో ఉన్నాయి అనుకుంటే మిగిలిన దాని పరిస్థితి ఏంటి, అసలు ఇంత అక్రమాస్తులు కూడబెట్టడానికి గల ప్రధాన సోర్స్ ఏంటనే దానిపై కూడా ఏసీపీ దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. దానిపై కూడా ఏసీపీ విచారణ అనంతరం కూడా మిగిలిన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం. మరి కోర్టు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో కస్టడీకి ఇస్తుందా లేదా అన్నదైతే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక ఏసీబీ నిర్వహించినటువంటి సోదాల్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ దగ్గర గుర్తించారు. 2019-2024 మధ్య ఈ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. ఇక ఇప్పటి వరకు 3 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ ఇంకా కూడా దీంట్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం కూడా అక్రమాస్తుల మార్కెట్ విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఏసీబీ అధికారులు అంటే చిన్నప్పన్నకు జూన్ 8 వరకు ఇటు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఇక మరొక వైపు ఏసీబీ అధికారులు చిన్న అప్పన్నను కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది.